బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ లోని పీఎంజే నగల దుకాణంలో దుండగులు తుపాకులతో బీభత్సం సృష్టించారు. పీఎంజే జ్యువెలరీ షాప్ లోకి చొరబడిన 5 సాయుధ దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఇక ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనకు దారితీస్తుంది. ఇక 5 దుండగులు ఒకేసారి పీఎంజే జ్యువెలరీ షాప్ లోకి ప్రవేశించారని తెలుస్తుంది. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన షాపు సిబ్బందిపై దుండగులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారని సమాచారం. ఈ కాల్పుల్లో సిబ్బంది ఒకరు మరణించగా మరో 3 తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ క్రమంలోనే షాపులోని విలువైన నగలను దుండగులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పాట్ కి చేరుకున్నారు. క్లోజ్ టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. షాప్ లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇక పట్టపగలు జనం రద్దీగా ఉండే ప్రాంతంలో తుపాకులతో జరిగిన ఈ దోపిడీ ఘటన కరీంనగర్ లో పెను సంచలనంగా మారింది. కట్టేసిండు సార్ సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ నన్ను కట్టేసిండు సార్ సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ ఇక కరీంనగర్ లోని పీఎంజే నగల దుకాణంలో దుండగులు తుపాకులతో బీభత్సం సృష్టించారు. పీఎంజే జ్యువెలరీ షాప్ లోకి చొరబడిన 5 సాయుధ దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఇక ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనకు దారితీసింది. 5 దుండగులు ఒకేసారి పీఎంజే జ్యువెలరీ షాప్ లోకి ప్రవేశించారని తెలుస్తుంది. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన షాపు సిబ్బందిపై దుండగులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారని సమాచారం. ఈ కాల్పులో సిబ్బంది ఒకరు మరణించగా మరో 3 తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఇక ఈ క్రమంలోనే షాపులోని విలువైన నగలను దుండగులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పాట్ కి చేరుకున్నారు. క్లోజ్ టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. షాపులోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పట్టపగలు జనం రద్దీగా ఉండే ప్రాంతంలో తుపాకులతో జరిగిన ఈ దోపిడీ ఘటన కరీంనగర్ లో పెను సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. ఇటు కరీంనగర్ జిల్లా కేంద్రంలో నడి ఒడ్డున కూడా తుపాకుల మోత మోగిందని చెప్పవచ్చు. ఇటు పిఎంజే నగల బంగారు షాప్ లో గుర్తు తెలియని దుండగులు అయితే కాల్పులు అయితే జరిపారు. ఈ ఘటనలో అయితే ఒక్కరు గాయపడగా మరో 3 కూడా తీవ్రంగా గాయపడినట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఇటు దుకాణం ఈ రోజు తెరిచిన కొద్దిసేపటిగా కూడా గుర్తు తెలియని అగాంతకులు 5 అయితే షాప్ లోకి చొరబడినట్టు కూడా స్థానికులు అయితే పేర్కొంటున్నారు. ఇక్కడ చొరబడిన వెంటనే కూడా తుపాకులతో అయితే దొంగతనానికి బెదిరించి దొంగతనానికి పాల్పడేందుకు కూడా సిద్ధపడగా ఇట సిబ్బంది కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ ఘటనలో కూడా ఆ దుండగులు తుపాకులతో అయితే సిబ్బందిపై అయితే కాల్పులు జరపడంతో కూడా కొందరికి అయితే గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ఈ ఘటనలో మాత్రం గాయాలైన వారిని మాత్రం వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ తుపాకుల మోత మోగిన వెంటనే కూడా అక్కడ స్థానికులు కూడా ఒక్కసారిగా కంగు తీయడంతో ఆ దుండగులు అయితే బంగారం షాప్ లో అయితే భారీ మొత్తంలో బంగారం అయితే దోచుకొని పరారైనట్లు కూడా తెలుస్తుంది. అక్కడే శోధవి పడిపోయిన గాయాల పాలైన వారిని కూడా స్థానికులు అయితే వెంటనే అప్రమత్తం అయి కూడా వారిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అక్కడ సమీపంలో కూడా పోలీస్ స్టేషన్ సమాచారం అందించారు. జిల్లా పోలీసు యంత్రాంగం కూడా అక్కడ చేరుకొని అయితే విచారణ అయితే చేపట్టారు. ఈ క్రమంలో కూడా క్లోజ్ టీమ్ తో పాటు డాగ్ స్క్వాడ్ ను కూడా పిలిపించి కూడా అక్కడ విచారణ అయితే వేగవంతం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎటువైపు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారన్న కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే చేపట్టారు. ఏదైతే గాయాల పడ్డ ఏదైతే సిబ్బంది ఉన్నారో అందరిని ఆసుపత్రికి తరలిస్తూ అయితే వైద్యం అందించగా ఒకరైతే మృతి చెందినట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఇటు కాల్పులు జరిపిన వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏ కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టారు. నలువైపులో కూడా ఇటు జగిత్యాల
రూట్ కావచ్చు, ఇటు పెద్దపల్లితో పాటు ఇటు వరంగల్ హైదరాబాద్ రూట్లలో కూడా సంబంధిత అలర్ట్ గా ప్రకటించి పోలీస్ శాఖలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలర్ట్ ప్రకటించి అక్కడ ఆయా పోలీసు స్టేషన్లలో కూడా సిబ్బంది అయితే రహదారులపై చెకింగ్ అయితే ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక అక్కడ దుండగులు ఎటువైపు వారిపోయారన్న కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ను కూడా పోలీసులు అయితే పరిశీలిస్తూ కూడా క్లూస్ టీమ్ సహాయంతో కూడా పాత నిందితులు ఎవరైనా ఉన్నారన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టి ఆ దిశగా కూడా ముందుకెళ్తున్నట్టు. గోపీకృష్ణ, ఈ దాడి జరిగే సమయంలో జ్యువెలరీ షాప్ లో ఎంతమంది సిబ్బంది ఉన్నారు? ప్రస్తుతం గాయాలైన సిబ్బంది పరిస్థితి ఎలా ఉంది? హర్ష, అయితే మనకు గాల్పు ఉదయం షాప్ అయితే 10 గంటల ప్రాంతంలో తెలిసిన వెంటనే కూడా కాసేపటికే పూర్తి స్థాయిలో సిబ్బంది అయితే రానట్టు కూడా తెలుస్తుంది. అక్కడ ఉదయం షిఫ్ట్ ఏదైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పనిచేస్తున్నట్టు కూడా యజమానులు అయితే పేర్కొంటున్నారు. అక్కడ షాప్ నిర్వహణ సమాచారం మేరకైతే షాప్ లో ఎవరు కూడా ఇంకా పొద్దున ఉదయం 10 గంటల ప్రాంతంలో తెలిసిన వెంటనే కూడా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సిబ్బంది అయితే దాదాపు ఉదయం షిఫ్ట్ ఉన్న వాళ్ళు మాత్రం సుమారు 15 మంది వరకు కూడా సిబ్బంది ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా అక్కడ అలర్ట్ అయినప్పటికీ కూడా ఏదైతే ఉందో తుపాకులు గన్స్ తో కాల్చడంతో అయితే కొంతమంది కంగు తిన్నట్టు కూడా వాళ్ళు మిగతా సిబ్బంది అయితే పేర్కొంటున్నారు. ఒక్కసారిగా వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు కూడా వారు పేర్కొన్నారు. కానీ విచక్షణరహితంగా కూడా కాల్పులు జరగడంతో ఒక్కసారిగా కంగు తిన్నట్టు కూడా భయాందోళనకు గురవుతున్నట్టు కూడా వారైతే పేర్కొన్నారు. ఇటు ఈ ఘటనలో మాత్రం సుమారు 5గురికి కూడా గాయాలైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ ఘటన వెంటనే అడ్డుకునే ప్రయత్నం అయితే ఏదైతే దుండగులను అడ్డుకునే ప్రయత్నం చేస్తారో వారిపై కాల్పులు జరగడంతో మాత్రం గాయాలు కావడంతో ఒక్కసారిగా కింద కుప్పకూలి పడిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఈ ఘటన వెంటనే ఆసుపత్రి నుంచి ఒకరైతే మృతి చెందినట్టయితే పేర్కొంటున్నప్పటికీ కూడా అధికారికంగా అయితే ఇంకా ధృవీకరించలేదు. ఇటు పోలీసులు కూడా వారి ఎలాంటి కూడా ఇప్పటికైతే అనౌన్స్ అయితే చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మిగతా వారు కూడా గోపీకృష్ణ, చోరీలో ఎంత బంగారం ఎత్తుకెళ్ళినట్టు తెలుస్తుంది? దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుసాయా? అనుషం, దాదాపు అప్పటి నుంచి కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టారు. అక్కడ ఎదురుగా ఉన్న ఏదైతే ముందు ర్యాక్ లో ఉన్న బంగారాన్ని మొత్తం కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టగా ఈ ముందు భాగంలో ఏదైతే ఉన్నాయో ఆ బంగారం మొత్తం కూడా ఎత్తుకెళ్ళినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. అక్కడ ర్యాక్స్ లో ఏదైతే ఉన్న బంగారం షాప్స్ ఏదైతే ఉన్నాయో జ్యువెలరీకి సంబంధించిన జ్యువెలరీ ఐటమ్స్ తో సహా మొత్తం కూడా ఎత్తుకెళ్ళినట్టు కూడా తెలిసింది. ఇది పెద్ద మొత్తంలో ఉంటున్న పరిస్థితిలో అంతర్గతంగా విచారణ చేపట్టి పూర్తి స్థాయిలో ఎన్ని పోయాయన్న కోణంలో యజమాని నుంచి కూడా నిర్వాహకుల నుంచి తీసుకున్నంత మాత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. పోలీసులు మాత్రం అక్కడ సంఘటన స్థలం వద్ద ఎవరికి కూడా జ్యువెలరీ షాప్ వద్దకు లోపలికి వెళ్లకుండా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి విచారణ అయితే వేగవంతం చేశారు. ఈ కోణంలో దుండగులను వెంటనే పట్టుకునే దిశగా ఉంటామని 24 గంటలు కూడా నిందితులను పట్టుకుంటామని చెప్పేసి కూడా కరీంనగర్ కమిషనర్ అయితే వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కూడా ఆ వైపు కూడా ఎవరిని రాకుండా కూడా పోలీసులు అయితే చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. అక్కడ జ్యువెలరీ షాప్ లో మాత్రం ఎంత బంగారం పోయింది, ఎలా వచ్చిందన్న కోణంలో అయితే పోలీసులు అయితే విచారణ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ గోపీకృష్ణ, ఈ జ్యువెలరీ షాప్ చూసుకుంటే మెయిన్ రోడ్ కి దగ్గరలోనే ఉంది, మెయిన్ రోడ్ పైనే ఉంది చెప్పాలంటే. మరి ఈ ఎంత సమయంలో ఈ కాల్పులు జరిపారు, అలాగే ఈ బంగారం ఎత్తుకెళ్లడం ఇవంతా ఎంత సమయంలో జరిగింది? దాదాపు మనం చూస్తుంటే జ్యోతి నగర్ కు సంబంధించి జ్యోతి నగర్ లో మెయిన్ రోడ్ పైన ఇది అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మన జ్యువెలరీ షాప్ ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కనుక ఉదయం పూటనే ఇది జ్యువెలరీ షాప్ లో అయితే తెచ్చుకుంటున్నాయి. ఈ సందర్భంగా పెళ్లిళ్ళ సీజన్ లో కస్టమర్స్ కూడా ఎక్కువ జ్యువెలరీ పైన దృష్టి పెట్టడంతో కూడా ఈ జ్యువెలరీ షాప్ లోనే టార్గెట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇదే
ఏదైతే ఎండ ఉంటుందో ఈ దాదాపు 45 డిగ్రీ పైన కూడా ఎండ అనేది ఉంటుంది. ఈ క్రమంలో జ్యువెలరీ షాపులలో ఆ నిర్మాణ రోడ్డు పైన జనాలు ఎవరు కూడా ఈ టైంలో ఉండటం లేదు అంటూ కూడా భావించిన ఈ దుండగులు అయితే ఈ దాడి చేసినట్టు కూడా కొంతమేర ప్రచారం అయితే కొనసాగుతుంది. అదేవిధంగా ఇటు ఆ సమీపం ప్రాంతంలో కూడా దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా రెక్కి నిర్వహించారనేది కూడా మరో అయితే విచారణ అయితే తెలుస్తుంది. ఇటు ఈ పోలీసులు కూడా దాదాపు వెంటనే ఈ దాడులకైతే పాల్పడి ఉండరని గత 2-3 రోజులు కొన్ని రోజుల నుంచి కూడా ఆ పరిసర ప్రాంతాలను కూడా ఆ దుండగులు రెక్కి నిర్వహించిన అనంతరం మాత్రమే ఈ దాడికి పాల్పడ్డట్టు కూడా కొంతమేర ప్రాథమిక అంచనా అయితే వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ సమీపంలోని చుట్టూ ఉన్న మెయిన్ రోడ్ తో పాటు ఇతర దాని వెనుక సైడ్ ఉన్న సీసీ కెమెరాలను కూడా పోలీసులు అయితే పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏ సమయంలో ఆ జనాలు ఆ ప్రజలైతే అటువైపు ఉంటున్నారు, ఏ సమయంలో ఉండలేరు అన్న కోణంతో పాటు అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుందన్న కోణంలో కూడా వాళ్ళు ఎస్కేప్ అయ్యడానికి కూడా వీలు ఉండే జ్యువెలరీ షాపు ఇది అని కూడా గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా కరీంనగర్ కు సంబంధించి ఏదైతే జ్యువెలరీ షాప్స్ ఉన్నాయో ఆ జ్యువెలరీ షాప్స్ మొత్తం కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే ఇటు దుండగులు ఇదే జ్యువెలరీ షాప్ లో దొంగతనానికి పాల్పడి ఉండకపోవచ్చు, వారికి ఏది అనుగా ఉందో అనేది మొదట రెక్కి నిర్వహించుకున్న అనంతరం మాత్రమే ఈ దొంగ చొరబడి ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ కోణంలోనే మిగతా జ్యువెలరీ షాప్స్ కూడా పోలీసులు విచారణ చేపట్టి ఆ సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ పిఎంజే కు సంబంధించిన జ్యువెలరీ షాప్ లో కూడా ఏదైతే గత వారం 10 రోజుల నుంచి కూడా మూవ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఇంత ముందు గతంలో వచ్చిన వారా ముందు రెక్కి నిర్వహించిన వారా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే సీసీ కెమెరాలను అయితే పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఇటు స్థానికంగా కరీంనగర్ లో జరిగిన కాల్పుల కలకలం అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఇటు జరిగిన వెంటనే కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టినప్పటికీ కూడా వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ఎక్కడి ముఠా అన్న కోణంలో కూడా బీహార్ కు సంబంధించిన ముఠాగా అయితే పోలీసులు అయితే భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఆ దిశగా కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. ఇటు ఏదైతే అక్కడ వదిలిన ఏదైతే వారు బంగారం తీసుకునే క్రమంలో ఫింగర్ ప్రింట్స్ కూడా పడి ఉన్న కోణంలో ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకొని వారు పాత నేరస్తులా లేదా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ కాల్పుల కలకలం మాత్రం తీవ్ర పెను సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అక్కడ ఈ కాల్పులు జరిగిన వెంటనే కూడా స్థానికంగా ప్రజలు కూడా కొంతమేర భయాందోళనకు గురవుతున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఈ పోలీసులు కూడా ఇటు నలువైపులా కూడా ఇటు జగిత్యాలతో పాటు సిద్దిపేట రూట్ లో కావచ్చు, ఇటు వరంగల్ నుంచి కూడా ఇటు పెద్దపల్లి జిల్లాల వైపు కూడా పోలీసులు ఎక్కడికక్కడ పోలీసులు అయితే చెక్ పోస్టర్ ద్వారా అయితే పోలీసుల వాహనాలను అయితే వారు తప్పించుకోకుండా కూడా తనిఖీలు చేపడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అనుష. రైట్ గోపీకృష్ణ, థ్యాంక్ యూ. सीसीटीवी फुटेज कलेक्ट किया। ఇక కరీంనగర్లోని పీఎంజే నగల దుకాణంలో దుండగులు తుపాకులతో బీభత్సం సృష్టించారు. పీఎంజే జ్యువెలరీ షాప్ లోకి చొరబడిన 5 సాయుధ దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనకు దారితీసింది. 5 దుండగులు ఒకేసారి పీఎంజే జ్యువెలరీ షాప్ లోకి ప్రవేశించారని తెలుస్తుంది. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన షాపు సిబ్బందిపై దుండగులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారని సమాచారం. ఈ కాల్పుల్లో సిబ్బంది ఒకరు మరణించగా మరో 3 తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఇక ఈ క్రమంలోనే షాపులోని విలువైన నగలను దుండగులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. షాపులోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పట్టపగలు జనం రద్దీగా ఉండే ప్రాంతంలో తుపాకులతో జరిగిన ఈ దోపిడీ ఘటన కరీంనగర్ లో పెను సంచలనంగా మారింది. कटेसेंड सर सीसीटीवी फुटेज कलेक्ट किया। गिर कोती स्वाति
కట్టేసిండు సార్ సీసీటీవీ ఫుటేజ్ కలెక్షన్ స్వాతి నన్ను కట్టేసిండు సార్ సీసీటీవీ ఫుటేజ్ కలెక్షన్ స్వాతి